సర్కిల్స్ కార్పొరేషన్లన్నీ నిర్వీర్యమైపోయాయి. ఆల్రెడీ కార్పొరేషన్లో 3 కార్పొరేషన్లు విభజించేశారు. ఎస్సీ వర్గీకరణ అయిపోయింది, ఇంప్లిమెంట్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు. మేము అలా అనుకుంటా ఉన్నాం. పోనీ 3 కార్పొరేషన్లు పెట్టారు, ఎవరికైనా ఇచ్చారా? మీరు చెప్పండి. ఈ కార్పొరేషన్లో ఎన్ని నిధులు, ఎన్ని కోట్లు ఇచ్చారని అన్ని వర్గాల వాళ్ళకి కోట్లు ఇచ్చారు. కోట్లాది రూపాయల సెల్లో ఉంది ఎనాలిసిస్. ఎస్సీ కానీ మాల మాదిగా రెల్లి కార్పొరేషన్కి 0 చూపిస్తూ ఉంది డేటాలో. ఒక్క కోటి రూపాయలు కూడా, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని మేము అందరూ కూడా నమ్మి మీకు గద్దె ఎక్కించామని మిమ్మల్ని. ఇప్పుడు కూడా మీ కిందే ఉన్నాం మేము. 99% దళితులందరూ కూడా గతంలో కాంగ్రెస్ వాళ్ళు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన యొక్క ఆదర్శాలకి వాటికి కట్టుబడి మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. రూట్ లెవెల్లో కూడా 3 ప్రజాప్రతినిధులు ఉన్నారు. వాళ్ళు ఏమంటే ఏం మాట్లాడరు. ఎందుకంటే మాట్లాడతారంటే అధికార పార్టీ కాబట్టి. కానీ దుర్మార్గం ఏంటంటే అధికార పార్టీ మాట్లాడలేదు, ప్రతిపక్షాలు మాట్లాడలేదు. ప్రతిపక్షాల వాళ్ళు ఎవరన్నా అడిగారండి, ఇన్ని డబ్బులు దొబ్బేశారు, ఇన్ని కార్పొరేషన్ ఇలా చేశారని ఏ పార్టీ అడగట్లేదు. ఈ దౌర్భాగ్యం ఎట్లా ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో. అందుకబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకే ఒక అప్పీల్ చేస్తా ఉన్నాం. మీరు కావాలంటే మీరు ఆనంద్ ప్రకాష్ గారు మీరు చాలా జీవనం ఉన్నవారు కాబట్టి మీకు జగన్ గారు పంపించారు. మీరు మమ్మల్ని ఏమైనా ఒక డెలిగేషన్ అవసరమైతే ఈ ప్రాంతం నుంచి ఒక 20 మంది ఎస్సీ ప్రతినిధుల్ని, దాంట్లో ఎవరైతే కొంచెం యాక్టివిస్టులు ఉన్నారో, సోషల్ యాక్టివిస్టులు ఉన్నారో, ఇలాంటి వాదం ఉందో, అంబేద్కర్ వాదం ఇచ్చినటువంటి రాజ్యాంగ పరంగా కూడా మరి పొందుతున్నటువంటి రాయితీలన్నీ కూడా ఈరోజు నిర్వీర్యం చేసేసారు. మొత్తం రాజకీయ పథకాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి. ఈ రాజకీయ ఆహుతులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. పదవులు ఆశించి నోరు మెరుపులు చాలామంది ఉన్నారు. పదవులు కావాలని తప్ప జాతి ఉనికి అక్కర్లా, జాతి రాజ్యాంగం అక్కర్లా, రూల్ అక్కర్లా. కాబట్టి మాలాటూరులో ఎక్కడ ఒక మేము అమలాపురంలో కూడా హైకోర్టులో పిల్ దాఖలు చేశాను. నేను మీకు తెలుసు ఉంటాం, పేపర్లో చూసుకుంటాం. చట్టం అనేది చాలా పవిత్రమైనది, అందరూ ఈక్వలైజేషన్ ఉంటుంది. కాబట్టి చట్టపరంగా దానికి పని చేసుకుంటూ ఉంటుంది. ఎవరితో మాకు విరోధం లేదు, అందరితో మంచిగా ఉంటాం. చట్టాన్ని, న్యాయశాస్త్రాన్ని గౌరవించి మాత్రమే అది చేసాం. ఇకపోతే సంక్షేమ పథకాలు సుమారు మేము స్టడీ సర్కిల్స్ ఉంది, మేము కూడా స్టడీ సర్కిల్లో చదువుకున్నాం వైజాగ్. అదేవిధంగా హైదరాబాద్లో ఎంతోమంది గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేవారు. స్టడీ సర్కిల్ అన్ని ఇప్పుడు రద్దు చేశారు, తీసేశారో లేకపోతే సబ్స్టిట్యూట్ మాకు తెలియదు. అదేవిధంగా సప్లైన్ నిధులు పూర్తి స్థాయిలో డైవర్ట్ చేస్తూ ఉన్నారు. కంప్లీట్ కోట్లాది రూపాయలు పూర్తి స్థాయిలో డైవర్ట్ చేస్తూ ఉన్నారు. అది మేము మా మనోభావానికి చాలా బాధ కలుగుతూ ఉంది. ఇవన్నీ మీరు దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు కాబట్టి మీరు చెప్పండి. ఇదంతా ప్రజల్లో ఈ విధంగా ఉండదు, అది చెప్పడానికే వచ్చాను నేను తప్ప నాకు వ్యక్తిగతమైనటువంటి లబ్ధి ఏమి లేదు దీంట్లో. వీళ్ళ అధికారులు కూడా సోషల్ వెల్ఫేర్ వాళ్ళు వీళ్ళు కూడా మాలాంటి వాళ్ళు చెప్పాలి మీటింగ్కి. సార్ వస్తున్నారు కలవండి మర్యాదపూర్వకంగానండి, కానీ వీళ్ళకి అలా చూస్తూ ఉంటారు అంతే. కాబట్టి అధికారి యొక్క బాధ్యత ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. ప్రతి దాంట్లో కూడా పేదలు బాధ్యతలు చేస్తూ ఉన్నాను. నేను ఆర్టీఓ డిఎస్పీని కూడా కమిషన్ పిలిపిస్తాను. ఎందుకంటే సివిల్ రైట్స్ అన్నది ప్రాపర్గా పౌర హక్కులు అన్నది చట్టాన్ని అతిక్రమిస్తే వీటిని ఎవరిని ఉపేక్షించాం. తప్పకుండా ఈ వారంలోనే అమలాపురం ఆర్టీఓ, అమలాపురం డిఎస్పీని కూడా కమిషన్ పిలిపించి వారి ద్వారా మేము ఎందుకు జరగకుండా తెలుసుకుంటాం. ఒకవేళ అది నిజంగా కానీ ప్రూవ్ అయితే కనుక చర్యలకు కూడా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాము. కమిషన్ ఉద్దేశం ఉంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైతే సంఖ్యామం కానీ ఏదైతే నిధులు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రాపర్గా వెళ్తున్నాయి లేదా, లేకుంటే ఏజెన్సీలు ఎక్కడ ఆపుతున్నాయో, ఆ ఏజెన్సీ అంటే ఐ మీన్ సచివాలయం కానీ, మండలం కానీ, జిల్లాలు కానీ, పరిషత్ ఎక్కడ ఆపుతున్నాయా, ఆపితే ఇట్స్ అండర్ క్రైమ్, ఆపకూడదు. అది చెక్ చేయడానికి వచ్చాను. నేను జస్ట్ ఒక సచివాలయం సందర్శించాను. జస్ట్ మేడం ఇదే సునీత మేడం ఆవిడ చెప్పారు. అక్కడ సచివాలయం కూడా అడిగాను. ఈవెన్ వాలంటరీ వ్యవస్థలో ఒక 50 ఇల్లు ఇచ్చారు వాళ్ళు, అందులో కూడా అడిగాను. అక్కడ కూడా కొంత ప్రాబ్లమ్స్ లేవన్నా నోటీస్కి వచ్చింది. కాబట్టి ఇటువంటి సమాజం ఉండాలని కోరుకుంటుంది కమిషను, ప్రభుత్వం, రాజ్యాంగం, చట్ట. సో ఎక్కడ వివక్షత ఉండకూడదు.
మెయిన్ మోటో. ఎక్కడ కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయకూడదు, కులాన్ని అడ్డు పెట్టుకుని సమాజంలో ఇబ్బందులు రాదు. సో డెవలప్మెంట్ వేరు, డెవలప్మెంట్కి మాకు సంబంధం ఉండదు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ టు ఎవరిబడి, డెవలప్మెంట్ అని మాకు సంబంధం లేదు. గవర్నమెంట్ పాలసీ అది చూసుకోవడానికి ప్రజాప్రతినిధులు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. ఓకే, దాంట్లో డిస్కస్ చేయడానికి ఐఎమ్ నాట్ రెడీ టు ద డిస్కస్. ఇది పరిస్థితి. ఇది తర్వాత వివక్షత ఉండకూడదు అనేది మెయిన్ మోటో మేము కోరుకునేది. ఎందుకంటే ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ విషయాల మీద ముందుకెళ్తా ఉన్నాయి. బాబా ఏదైతే ఆదేశించారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేయించే బాధ్యత కమిషన్ ఉంటుంది. ఆ క్రమంలో ప్రభుత్వాల మీద కూడా మేము ఇది చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు 1 డే నేను రాత్రి చెప్పాను. నేను ఎందుకంటే ఎక్కువ చెప్తే బాగుండేది కానీ చెప్పలేదు. అన్ని డిపార్ట్మెంట్ పిలిపిస్తాను త్వరలో. మళ్ళీ ఈ జిల్లాలో మళ్ళీ ఒక సమీక్ష పెడతాం. ఈలోగా ఎవరో కూడా ఇటువంటి పోగలు బాగుందని చెప్పేసి అధికారులు సక్రమంగా నిధులను కూడా SC/STలకు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమిషన్ కూడా చెప్తూ మీ దగ్గర సెలవు.